నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హ్మ్. దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం చుట్టుకుంటుందా? ఇప్పుడు ఈ దరిద్రుడు అనే పదానికి ఆ! ఏమిటి అర్థం? అంటే చెడ్డవాడు. ఆ! కానీ దరిద్రుడు అంటే చెడ్డవాడు కాదు కదా రమగారు. చెడ్డవాడనా? డబ్బులు లేనివాడనా? లేతే దురదృష్టవంతుడనా? ఏమిటి? సరే అన్నీ వేసుకోండి. అన్ని లక్షణాలు అనుకుందాం పోనీ. ఇప్పుడు మన స్నేహితుడు. హ్మ్. స్నేహితుడు అంటే వాడికి మనకి మనసు కలిసిపోయిందనమాట. కదా! ఇప్పుడు మనసు కలిసిపోయిన తర్వాత మన స్నేహంలో ఉండేవాడిని వీడు దురదృష్టవంతుడనో, వీడి దగ్గర డబ్బులు లేవనో, లేకపోతే వీడు దుర్మార్గుడనో నీకనిపిస్తాయి. నువ్వు మానేస్తే ఇంకా స్నేహానికి ఏముంది విలువ? ఆల్రెడీ స్నేహితులు అయితే కనుక. అయితే, అయితే చేయకూడదు. ఆ! ఓకే. వదిలేయాలి. వదిలేయండి అని చెప్పకూడదు. అది ఆ! తప్పు. ఆ! ఇప్పుడు మన స్నేహితుడు దురదృష్టవంతుడైతే మామూలుగా ఏం చెప్తారంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు. అవును. మామూలుగా చెప్పుకుంటాం కదా! వింటాం. హ్మ్. ఒక తెలివైన వాడు, ఒక సామాన్యమైన వాడు కలిసి పనిచేస్తున్నారనుకో. సామాన్యమైన వాడిలాగా తెలివిగల వాడు మారిపోడు. సామాన్యమైన వాడే కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటాడు. నేర్చుకుంటాడు. వాడు చెప్తాడు. "అరే! అట్లా కాదురా నీకు తెలియట్లేదు. నేను చెప్పినట్టు చేసుకో. వస్తుంది కొంచెం పర్వాలేదు" అని. 100 మార్కులొచ్చే పిల్లాడితో 60 మార్కుల వాడు ఫ్రెండ్‌షిప్ చేశాడనుకో, 100 వాడు 60కెళ్ళిపోడు. 60 వాడు 70కొచ్చేందుకు అవకాశం ఉందా? లేదా? హ్మ్. అంటే ఏ ఫీచర్ డామినేటింగ్‌గా ఉందో ఈ రెండిట్లలో అది గెలుస్తుంది. ఇప్పుడు మన స్నేహితుల్లో ఎవరో దురదృష్టవంతులు. వాడి దురదృష్టవంతుడు వాడికి బిజినెస్ పాడైపోయింది. భార్య అతనితోటి కలిసి ఉండట్లేదు. లేకపోతే పిల్లలకి ఏదో అయ్యింది. అలాంటి పరిస్థితుల్లో మనం వాడిని వదిలేయచ్చా? వదిలేయకూడదు కదా! వదిలేయకూడదు కదా! మానవత్వం లేనట్టు. వీడిది మనకు అంటుకుంటుందేమో అని మానేస్తే నువ్వేమిటి నీ ఫ్రెండ్‌షిప్ ఏంటి? నువ్వు ఓ మనిషివేమిటి? అంతేగా. కాదు కదా! ఒకవేళ అంత ప్రభావితం చేసేంత దురదృష్టం ఉంటే దాన్ని మార్చడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఏం చెప్తారంటే దురదృష్టవంతులతోటి సహాయం వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేస్తే మనకు కూడా అది అంటుకోవచ్చు అన్న ఒక పర్సెంట్ ఉంటుంది. నువ్వు మహాదృష్టవంతుడు అనుకో, నీతో ఒక దురదృష్టవంతుడు ఉన్నాడు అనుకో, నీది డామినేషన్ ఉంటే నీది వాడికి అంటుతుంది. ఈ దురదృష్టమే చాలా డామినేటింగ్గా ఉండి నువ్వు మామూలు వాడివైతే నువ్వు కూడా కొంచెం చెడచ్చు. అవకాశం ఉంది. కానీ అలాగని స్నేహాల్ని వదిలేసేసేయండి ఇలాంటివి చెప్పకూడదు, చెప్పను నేను. ఎవ్వరైనా చెప్పరు. కొత్తగా స్నేహం చేసేటప్పుడు వాళ్ళు ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ తోటి స్నేహం చేయబోకండి. ఆల్రెడీ అయిన స్నేహితులను వదిలేసి వాళ్ళని పక్కన పెట్టుకుని కొత్తగా మనం ఒకళ్ళతోటి పరిచయం అయింది. ఆయన నేను అలా అయిపోయానండి, ఇలా అయిపోయింది, చెడిపోయాను వీటితో మనకెందుకురా బాబు అని వదిలిపెట్టేయి. హ్మ్. నీకు స్నేహం ఏం లేదు, పరిచయమే ఉంది. అవును. అయ్యో పాపం వీడు ఇలా ఉన్నాడు, వీడితోటి నేను ఉంటాను లాంటివి చేయబోకండి. ఏమిటో వాడు దురదృష్టవంతుడు. లేదా వాడికి డబ్బులు లేవు. హ్మ్. వాడికి చదువు లేదు. వాడు ఏదో ట్రై చేశాడు. ఉద్యోగాలు రావటం లేదు. చదువు మార్కులు బాగా రావట్లేదు. వాడితో కలిసి నడుద్దాం అనుకోవద్దు. వీడితో కలిసి నేను ప్రయాణం చేసి వాడిని ముందుకు తీసుకెళ్దామని భావించబోకండి. వాడికి సలహా చెప్పొచ్చు మనం. అంతే. "అరే బాబు! అట్లా వెళ్ళి ట్రై చేసుకో" అని చెప్పొచ్చు. కానీ హ్మ్. వాళ్ళని మనతో పాటు ఉంచుకోకూడదు. ఇవి పాతకాలపు మాటలే గానీ, ఇప్పుడు అందరూ చేసేదే ఇది. మనం మాట్లాడితే పెద్ద సబ్జెక్ట్ లాగా ఉంది. కదా! అవునవును. మనం ఏం చేస్తాము? జనరల్ ఇద్దరు ఫ్రెండ్సు, వాడు ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలకెళ్తున్నాం. 2, 3 సార్లులో మనం 2, 3 సెలెక్ట్ అయ్యాం. వాడు సెలెక్ట్ కాలేదు. మనం ఇంకా బెటర్ దాని కోసం చూస్తాం. నాలుగోసారి నువ్వు వాడిని పిలుస్తావా నీతోటి? ఇప్పుడు మనం ఏం చేసినట్టు? వాడు అన్‌లక్కీ అని వాడు ఫెయిల్ అయిపోతున్నాడు. వాడిని మనతోటి తీసుకెళ్తే వాడు ఫెయిల్ అయితే ఇప్పుడు వాడి అన్‌లక్కీ మనకు అంటుతుందని కాదు ఇక్కడ పాయింటు. అవును. వాడు ఇంకా ఫీల్ అయిపోతాడు. వాడు ఇంకా బాధపడతాడు. వాడికి అక్కడా రాకపోతే కష్టం. ఆ! ఎందుకొచ్చింది? అట్లా తీసుకుంటాం. ఎందుకొచ్చింది? వాడికి చెప్తే వాడు ఏడుస్తాడేమో అని. ఇప్పుడు మంచి భాష అయితే అన్‌లక్కీ ఇలా అని ఆ! చెప్తున్నాను నేను. ఆ! ఎందుకొచ్చింది? వాడు ఏడుపు కొడుతుంది మనకి అదే. అనిపిస్తుంది. దురదృష్టవంతులు లేదా పేదరికంలో ఉన్నవాళ్ళు లేదా ఫెయిల్యూర్ అయిపోయేవాళ్ళు ఇతరులను చూసి కొంచెం బెటర్‌గా ఉన్న తమ స్నేహితుల్ని చూసినా కూడా కొంచెం ఓర్చుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. హ్మ్. అప్పుడు వాళ్ళ ఎఫెక్ట్ మన మీద ఉండడానికి అవకాశం ఉంది. ఓకే. అందుకని వాళ్ళతోటి స్నేహం వద్దు అంటారు. అంతేగాని నీకు ఆల్రెడీ ఓ స్నేహితుడుండి వాడికేదైనా చాలా సమస్యుంటే ఇబ్బందుంటే వీడితోటి మానేసేయాలన్న మాట చాలా తప్పు. అట్లా మొహం తిప్పుకుంటే కృతజ్ఞుడు అని ఆ! ఎన్ని మాటలొస్తాయో స్నేహానికి విలువ తెలియదని వీడు మంచిగా ఉండడానికి పనికిరాదనేస్తుంది సమాజం. కొంతమంది చెడు వాళ్ళతో ఉంటూ ఉన్నా కూడా ఎలా ఫీల్ అవుతారంటే రమ్మగారు, వాళ్ళ చెడేదైతే వాళ్ళ పర్సనల్. నా వరకు బావుంటున్నారు కదా!
అని చెప్పేసి ఈ స్నేహాన్ని కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. దానికి అది ఎట్లా అంటే ఇప్పుడు వాడు చెడ్డవాడు, ఉమ్, బిహేవియర్ మంచిది కాదు, ఉమ్, నీకు వాడి బిహేవియర్ మంచిది కాదు, కానీ వాడు నీకు ఫ్రెండ్, నువ్వు అప్పుడప్పుడు కలుస్తావు, అప్పుడప్పుడు మెసేజ్ చేస్తావు, ఎక్కడికైనా కలిసి వెళ్తారు. ఉమ్, సడన్గా వాడు ఏదో చాలా పెద్ద తప్పు చేశాడు, ఆ, వాడి ఫోన్ లిస్ట్లో నీ నెంబర్ ఉంటుందా? ఉండదుగా. డెఫినెట్గా ఉంటుంది. మాట్లాడాడు కదా, నువ్వు ఫోన్ ఓహోహో. చేస్తున్నావు, మెసేజ్లు చేస్తావు, ఇప్పుడు ఆ లిస్ట్లో ఉన్న అందరినీ పిలుస్తారు కదా, ఆ, ఇలా దొరకచ్చు. ఓకే. దుర్మార్గులైన వాళ్ళతోటి కలిసి ఉంటే ఎప్పుడైనా వాడు చేసే చెడ్డ చెడ్డ పనిలో పనుల్లో మనం దొరుకుతాం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం దొరికిపోతాం. ఉమ్, సిగరెట్లు అలవాటు ఉన్న కుర్రాళ్ళు ఉంటారు, ఉమ్, లేదా బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా చేయకూడని పని ఇంట్లో చెప్పకుండా రహస్యంగా ఎవరికి చెప్పకుండా పనులు చేసే స్నేహితులు రాళ్ళు మనకు ఉండొచ్చు. ఉమ్, వాళ్ళతో పాటు ఉంటే ఒక్కోసారి మనం కూడా చేయాల్సి వస్తుంది, మనం కూడా దొరకాల్సి వస్తుంది, మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి అలాంటి వాళ్ళతోటి స్నేహం స్నేహం చేయొద్దు, చెడు స్నేహాలు అంటారు. అంతే. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నాడు అనుకో, పిల్లాడు ఏదైనా అల్లరి చేసి ఏదైనా గొడవ చేసుకొస్తే, మా వాడు మంచివాడేనండి, వీడి జతలు మంచివి కాదు, అంతే. వాడి ఫ్రెండ్స్ మంచివి కాదు, వీడి జత ఎవరితో జత కడుతూ ఉంటాడు, పోతాడు వాళ్ళతో కలిసి, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు చెడగొట్టారు, వీళ్ళు చెడగొట్టారు. ఏ తల్లి నా పిల్లాడు చెడ్డవాడు, వీడు నిజంగానే కోతి పిల్లాడు అనుకోదు, అనుకోరు. వాళ్ళ వల్లే వీడు చెడిపోయాడు అనుకో. అవునవును. ఈ ఊహ వస్తుంది. సడన్గా ఏదైనా ఫెయిల్ అయిపోతే వీడితో ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఆలోచిస్తారు. ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడు ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతాడు అని మిగిలిన వాళ్ళకి, అందరి పిల్లలు ఇలాగే ఉంటారు, ఆ, కానీ మనం ఇతరులకి ఆపాదిస్తూ ఉంటాం. yes. ఎవరి కర్మానుసారం వాళ్ళకి జరుగుతుంది. అప్పుడప్పుడు పక్క వాళ్ళ ప్రభావం మన మీద పడడానికి అవకాశం. అవకాశం ఉంది. ఆ అవకాశం వల్లే ఈ మాట వస్తుందన్నమాట, దరిద్రుడితో స్నేహం స్నేహం చేస్తే ఆ వాడి దరిద్రం మనకు కూడా చుట్టుకుంటుంది అని. అలాగని ప్రతివాడు వదిలేస్తే ఈ దరిద్ర నారాయణుడు ఏమైపోవాలి పాపం. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో దరిద్రం అనుభవిస్తూ అనుభవిస్తూ కదరమ్మ ఉంటారు. గారు. అంతే. అందరూ అన్ని చోట్ల పర్ఫెక్ట్ గా ఉండలేం కదా. ఉండలేకపోతాం. ఈ ఇద్దరు స్నేహితుల్లో ఒకడు ఎవడిది స్ట్రాంగెస్ట్ థింగ్ అయితే ఆ స్ట్రాంగెస్ట్ థింగ్ రెండో వాడిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. పరిశీలించుకోండి మీ స్నేహాల్ని. అంతే. అంతే. మనం బాగు చేయగలిగి సరి చేయగలిగే ఇబ్బందులు మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే సరి చేయడానికి ట్రై చేయండి. వాటి సాయం ఎఫెక్ట్ మీ చేయండి. మీద పడకుండా, ఎస్. వాటి ఎఫెక్ట్ మీ మీద పడకుండా దీన్ని సెట్ చేసుకోండి. ఓకే. స్నేహాన్ని వదులుకోవాల్సిన పని ఏమీ లేదు. చుట్టుపక్కల వాళ్ళతోటి కూడా ఉంటాయి జయ. ఇప్పుడు స్నేహితుడు అని చెప్పుకుంటున్నాం కాదు, పక్కింటి ఆవిడ అన్నిటికీ అందరితోటి పోట్లాడుతుంది, నీతో బాగానే ఉంటుంది, రేపు నీతో పోట్లాడదు, అంతే కదా. ఎప్పుడో తెక్కొచ్చినప్పుడు నీ మీద కూడా పడుతుంది. ఆవిడ అందరితో పోట్లాడుతుంది కానీ నాతో బాగానే ఉంటుంది, ఏమిటి నీ గొప్ప, ఏం లేదు, ఆవిడకి పోట్లాడే గుణం ఉంది, ఎప్పుడో ఒకరోజు అది నీ మీదకి తిరుగుతుంది. పిల్లలు కూడా అలాగే చేస్తారు. అవును. పిల్లలు ఇంతే, ఒకడు అందరినీ కొట్టేస్తాడు కానీ వీడితో స్నేహంగా ఉంటాడు, ప్రతి వాళ్ళ మీదకి యుద్ధానికి వాడికి వెళ్తాడు. టైం వచ్చినప్పుడు నీ మీదకి కూడా వస్తాడు. నీకు టైం ఉడితే నీ మీద కూడా వస్తాడు, అదే కదా జరిగేది. అందుకని కొంచెం స్నేహాలని చూసుకుంటూ ఉండాలి. ఆచితూచి వెళ్ళాలి. మనకి బోల్డ్ అని సినిమాల కథల్లో అట్లా కనపడతాయి, అవునండి, అవును. అంతా భలే బాగుంటుంది, సడన్ గా ఎప్పుడో టర్న్ అయిపోతుంది. అది సినిమాటిక్ కాదు, రియల్ నిజమేనా? లైఫ్ లో కూడా జరుగుతాయి అట్లా. నేను చెప్పింది సింపుల్ ఉదాహరణే. పక్కింటి అవును. ఆంటీ ఆవిడ అందరితో అంతే. చక్కగా బాగుండేవాళ్ళు కొంతమంది ఉంటారు, బాగుండేవాళ్ళు అందరితోటి బాగుంటారు, పోట్లాడేవాళ్ళు ఎప్పుడైనా సందర్భం వెతికితే చాలు, దొరికితే చాలు. దొరికితే చాలు. కాబట్టి దురదృష్టవంతులని, దౌర్భాగ్యులని, దరిద్రులని భావించిన వాళ్ళు మీ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళని అందులోంచి బయటపడేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా గనుక స్నేహం అనుకుంటే గనక దూరంగా దూరంగా ఉండండి. అంతే. రైట్ రమ్మ గారు. నమస్తే. నమస్తే జీ.